హాయ్ అండి, నేను మీ భార్గవి. గోరింటాకు బాగా ఎర్రగా పండాలంటే ఈ ప్రాసెస్ ఫాలో ఉండండి. చాలా ఎర్రగా పండుతుందండి. పైగా ఎక్కువసేపు కూడా ఉంచుకోక్కర్లేదండి. కొంతసేపు ఉంచుకున్నా ఎర్రగా పండుతుందండి. ఆషాఢ మాసం అయిపోతుంది కదా అండి, మీరందరూ గోరింటాకు పెట్టుకున్నారా అండి? పెట్టుకోకపోతే ఒకసారి ఈ ప్రాసెస్ ఫాలో అయి పెట్టుకోండి. చాలా బాగా పండుతుందండి ఎర్రగా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 లవంగాలు, ఒక 2 స్పూన్లు టీ పొడి వేసుకొని బాగా మరగనివ్వాలండి. హాఫ్ అయ్యేదాకా మరగనివ్వండి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటా ఇందులో మనము సోంపు, లవంగాలు, టీ పొడి ఇవన్నీ వేయటం వలన గోరింటాకి చాలా బాగా రంగు వస్తుందండి. బాగా ఎర్రగా వస్తుందండి గోరింటాకు పెట్టుకున్నప్పుడు. ఇలా మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లేత ఆకు తీసుకోండి. లేత ఆకు అయితే బాగా ఎర్రగా పండుతుందండి. నీట్గా కాడలేం లేకుండా దూసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ దూసుకున్న గోరింటాకు వేసుకొని 1 స్పూన్ పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకుంటే బాగా ఎర్రగా వస్తుందండి కలరు. ఒక రెబ్బ చింతపండు వేసుకొని ఇందాక చేసుకున్న డికాషన్ ఉంది కదండి, అది వేసుకొని ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. మరీ పేస్ట్ పలుచగా చేయకూడదండి, అలానే గట్టిగా కూడా చేయకూడదండి. పేస్ట్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అనుకుంటే జస్ట్ కొంచెం చింతపండు, కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకున్నా కానీ ఈ టీ డికాషన్ బదులు ఎర్రగా పండుతుందండి. ఇప్పుడు ఈ గోరింటాకు తీసుకొని చేతికి పెట్టుకున్నానండి. నేనైతే డిజైన్లు ఏం వేసుకోలేదండి, ఊరికే చందమామను పెట్టుకొని వేళ్ళకి పెట్టుకున్నానండి. ఈవెన్ మిక్స్ చేసేటప్పుడే చేతికి కొంచెం కలర్ వచ్చిందండి. ఇప్పుడు పెట్టుకునేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ కలర్ వచ్చిందండి. రైట్ హ్యాండ్ చూస్తే కలర్ మారిపోయింది, చూసారా అండి? చేతికి ఎర్రగా వచ్చిందండి పెట్టేటప్పుడే చేతికి. మరి పలుచగా కాకుండా మందంగా కాకుండా పెట్టుకొని కొంతసేపు అయిన తర్వాత జస్ట్ ఒక కార్నర్లో లేపి చూడండి. ఎర్రగా వచ్చిందంటే వాష్ చేసేసుకోండి. ఎక్కువసేపు ఉంచుకోవక్కర్లేదండి దీన్ని. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి.